ఏ తల్లైనా కోరుకునేది ఒక్కటే, మా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు ఉండాలి. ఇక నుంచి నాకు 2 కొడుకులు. రాజేష్, బాధ కాదు మేడం, తల్లిదండ్రులు తిరిగొచ్చారన్న ఆనందం. ఎవ్వరూ లేని నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందంటే సంతోషంలో నీకిదే చెప్తున్నాను. ఇంకోసారి ఇలా చేశావంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. తర్వాత నీ ఇష్టం. మేడం, ఇదే మేడం కాదు, అమ్మా అని పిలు. ఏంటి పిలవా? పిలుస్తానమ్మా. అది మళ్ళీ అడిగించుకోకు తమ్ముడు. అమ్మ, నాన్న, అక్క, బావ, మేనకోడలు, అన్న, వదిన, ఇదే ఫాలో అయిపో. మేడం సార్ అనకు, సరేనా? సరే అక్క. దత్తత కార్యక్రమం అయిపోయింది. ఇక అపర్ణ పెళ్లి హడావిడే అనుకుంటా వదినా. అవును బేబమ్మా. సరే మొదలు పెట్టండి. వదినా, అలా అడిగానని ఏమీ అనుకోకు. అమ్మయ్యా, పెళ్లికొస్తాను. అలాగే వదినా, వస్తాను. అరవిందా, అమ్మా, డెకరేషన్ వాళ్ళకి చెప్పాలన్నావుగా, చెప్పొస్తానమ్మా. నేను పైకి వెళ్ళి మిగిలిన పనులు చూసుకుంటానమ్మా. వెళ్ళు. అమ్మగారు చెప్పు. అదే అలాగే మేడం. సరే. అమ్మగారు, అమ్మగారు. ఏంటి పంకజం? అపర్ణ అమ్మగారికి ఎల్లుండే కదమ్మా పెళ్లి. అందుకని రేపు లీవ్ అంటావా ఏంటి? అయ్యో లేదమ్మా, మా వీధిలో ఎక్సలెంట్ బ్యూటీ పార్లర్ వాళ్ళు ఉన్నారమ్మా. పెళ్లికి ముందు చేయిస్తారు కదమ్మా. ఎప్పుడూ చేయించలేదు పంకజం, ఎందుకులేమ్మా? అంటే పాపం కట్టాల్లో ఉన్నారు. ఇప్పుడు అందరూ చేయిస్తున్నారు కదమ్మా. ఆళ్లతో చేయితే ఓ నెల గడిచిందని సంతోషిస్తారు. సరే, దాందే ఉంది. కష్టాల్లో ఉన్నారన్నావుగా, రమ్మను. పెళ్లి కూతుర్లో ఇంకా కళ పెంచుదాం. అట్టగేనమ్మా. ప్రియా, అడిగావు కదా, అమ్మగారిని ఇప్పుడే అడిగా. వచ్చేయండి. వస్తున్నారంటమ్మా. అప్పు వస్తున్నారంట. ఇక పెళ్లి కూతురే పెళ్లిలో తలతల మెరుస్తుంది. మరే మనం బుస్సే అక్షరా పోవదినా. ఆ మొహంలో ఆ సిగ్గు ఇక కనపడితే నీ మొహమే మారిపోద్ది. ఏంటి పంకజం వస్తున్నారన్నావు? వచ్చేస్తారమ్మా, ఆటో దొరకుండదు, వచ్చేస్తారు. ఏరి మేడం.
ఇంకొకసారి తెచ్చావంటే ఇంటి బయట కాదు, తీసుకెళ్లి కృష్ణా నదిలో తోసిస్తాను. చూసిందంటే అన్నంత పని చేస్తుంది. కనిపించకుండా జాగ్రత్త పడాలి. కసిగా చేయాల్సింది చేసి వెళ్ళిపోవాలి. ఓయ్, మీరిద్దరు మాస్కులు పెట్టుకోండి. పోదండి. వచ్చేసారు అమ్మగారు. రండి రండి. మా అమ్మగారు. నమస్కారం. ఈ అమ్మగారిదే ప్రియా, ఎల్లుండి పెళ్లి. ఓ, మీ గురించి గొప్పగా చెప్పాను, మరి బాగా చెయ్యాలా? చూస్తారుగా ఎంత బాగా చేస్తానో. ఒక్కరికి ముగ్గురొచ్చారు. నా అసిస్టెంట్స్ మేడం, వాళ్ళు బతకాలని అలా అని చార్జ్ ఎక్కువ చేయనులేండి. మీరిచ్చేదే పంచుకుంటాం. తక్కువేమీ ఇవ్వంలే, నచ్చితే ఎక్కువే ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. ఎక్కడ చేస్తారు? నాకన్నా దీనికి తొందర ఎక్కువగా ఉంది. మీ ఇష్టం మేడం. ఇక్కడేనా చిన్నక్క? ఇక్కడే అప్పు. రామ్మా, రా కూర్చో. రండి. రా. మాస్కులు తీయరా? మా ముగ్గురికి డస్ట్ ఎలర్జీ ఉంది. ఎప్పుడు బయటకు వచ్చినా మేము అస్సలు తీయం. మ్యారేజ్ ఎల్లుండా మేడం? అవును. నా చేత్తో చేస్తే వారం వరకు మెరుపు తగ్గుదండి. అంత మిలమిలా మెరిసిపోతారు. ఫారెన్ మెటీరియల్స్ వాడతారా ఏంటి? నో అండి, అన్ని స్వయంగా నేను తయారు చేసినవే. మీకు తెలీదు, సిటీలో పెద్ద పెద్ద పార్లర్స్ కి కూడా మెటీరియల్ మన దగ్గర నుంచే వెళ్తుందంటే నమ్మండి. అందుకే మీకు పని లేకుండా పోయినట్టుంది. అప్పు, పర్వాలేదులేండి మేడం, చిన్నవారైనా వాస్తవాన్ని గుర్తు చేశారు. నా కళ్ళు తెరుచుకోవడం కోసమే ఇక్కడికి వచ్చానేమో. ఇక మారిపోతాను, మిమ్మల్ని అందంగా మార్చేస్తాను. ఇది పూస్తే ఉంటుంది, ఉన్నది కాస్త పోతుంది. జయ, ఫేస్ క్లీన్ చేయి, ఈ లోపు ప్యాక్ కలుపుతాను. ప్రియా, వాట్ మేడం? దీంతోనే ఫేస్ ప్యాక్ పెడతారా? ఎస్ మేడం. ఇది యూజ్ చేయొచ్చా? బమ్మో, దీనికి దీని గురించి తెలుసా? మిమ్మల్ని? కరెక్ట్ మేడం, యూర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి కలిపేస్తున్నావు? మీకు నేను చెప్పింది మర్చిపోయినట్టున్నారు. ట్యూబే బయటది, లోపల మెటీరియల్ నాది. ఓకే, మీరే అన్ని తయారు చేస్తారు అని చెప్పారు కదా. పట్టేశారు. ఓ, ఇది కాదన్నమాట. ముందే వేరే తీసారా? మీరు సూపర్ మేడం. ప్రాబ్లం ఏం ఉండదు కదా? మేడం కి ఎలర్జీస్ ఉన్నాయా అండి? ఎప్పుడు టెస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ట్రై చేద్దామంటే నేను ప్రొసీడ్ అవుతాను. ఓకే, చేయండి. నువ్వే స్లిప్ అయ్యా. పిలిచిన పంకజంకి ప్రాబ్లం ఉండదు. ష్యూర్ మేడం. జయ, ఫాస్ట్. ఓకే మ్యామ్.
ఎంజాయ్ చేస్తున్నావా? చెయ్యి చెయ్యి, కాసేపటికి బొబ్బలెక్కిపోతాయి. మీ అక్క నన్ను గెంటేస్తుందా? మీకెవరికి సంతోషమే ఉండదు. ఉండదు. అప్పు మంచినీళ్ళు తీసుకురా. సారీ చిన్న బావా. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. పెళ్లి కదా, ఫేస్ ప్యాక్ పెట్టించాను. ఓ మంచి పని చేసావు. అక్షరా, కాఫీ పెట్టి అలాగే కాసిన వాటర్ తీసుకురావా. సారీ అండి. నువ్వెక్కడా? ఇక్కడ. నువ్వు కూడానా? వద్దన్నానండి. వదినే ఎలాగో ఇంటికొచ్చారు కదా అని బలవంతం చేశారు. సరే మంచి పనే చేసావు. అక్క ఎక్కడున్నావు? కాఫీ తీసుకురా. సారీ తమ్ముడు. ఇంటికి వచ్చారు కదానా? తమ్ముడు భలే అర్థం చేసుకుంటాడు. పెళ్లి అపర్ణకక్క. అంటే మేమందంగా కనపడకూడదా? అలా అనలేదు. ఏంట్రా, ఏదో మీరు కూడా చేయించుకుంటే 4 డబ్బులు వస్తాయంటే సరే అన్నాను. దానికే అంత ఫీలింగ్ అవసరం లేదక్క. మరి మంచి పని చేశామని మెచ్చుకోవేరా? చెప్తా, ఎందుకు చెప్పను. ఎంత మంచి పని చేశారు. థ్యాంక్స్. అమ్మా, నువ్వన్నా వచ్చి కాసింత కాఫీ పడేయమ్మా. బుర్రేం పని చేయట్లేదు. సారీ అరవిందా. మొత్తం ఫ్యామిలీ 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 ప్యాక్ మాట్లాడేసుకున్నారా అమ్మా? మీ అక్క అక్షరేరా ఊహు అన్నా ఆహా అన్నారు. వాళ్ళకి మన వల్ల డబ్బులొస్తాయని కూర్చున్నాను. ఓ కరువు మొహాలు, అన్ని మొహాలకి నా చేత చేయించి చచ్చారు. రుద్ది రుద్ది చేతులు పడిపోయాయి. ఛ! ఏంటండి ఇప్పుడు ఏమంటారు? అత్తయ్య గారు అందంగా కనపడకూడదా? ఆ మాట నేను అన్నానా? మరి ఆ మాట అనరే. మంచి పని చేసావమ్మా. అసలు వీళ్ళని అనాలి. బాబోయ్, నన్ను చూస్తున్నారేంటి? కాఫీ లేకుండా చేశారుగా. బామ్ము, అలాగే చూస్తున్నారు. కనపడిపోయానా? దగ్గరకు వస్తున్నారు. మాస్క్ పీకి లాగి కొట్టడానికేనా? ఇప్పుడెలా? నేనే అని తెలిసిపోయింది. అయిపోయాను. నేనే ముసుగు తీయడం బెటర్. అమ్మయ్యా, దీనికోసమా? ఇంకా నయం తీయలేదు. ఏంటండి ఆ సౌండ్? దోసకాయ ముక్క తింటున్నానండి. కాఫీ కోపం పెరిగిపోతుంది. ఏమన్నా అంటే అన్నాము అంటారు. ఇంట్లో ఒకళ్ళకి పెళ్లి అంటే చాలు, ఆడవాళ్ళందరూ వాళ్ళ పెళ్ళన్నట్టు ఫీల్ అయిపోయి మోకానికి ఓ రుద్దించేసుకుంటారు. అసలు ఈ మేకప్లను ఎవరు కనిపెట్టారో వాళ్ళని అనాలి. అబ్బా, మీ మగవాళ్ళు ఏమైనా తక్కువ అండి? ఫ్రెండ్ పెళ్లికి కూడా వాళ్ళ పెళ్ళే అన్నట్టు తెగ సోకులు చేసుకుని వెళ్ళరా? ఇంకా మేమే పద్ధతిగా ఉంటాం. అవును, మరి మేమే మీద పడిపోతాం. అరవిందా,
కాఫీ మాట్లాడిస్తుందమ్మా. బాబు తిరగనులేండి అత్తయ్య, మీరు కూడా పూసేసే ఉంటారు. లేదు బాబు. అమ్మయ్యా, బ్రతికిపోయాను. కాఫీ అత్తయ్య. తెస్తాను బాబు. నేను వస్తాను అత్తయ్య. ఇన్ని భూతాల మధ్య నేను ఉండలేను. పదండి. ఏవండి ఆహా, మంచి పని చేశారు. చాలా చాలా మంచి పని చేశారు. పదండి. ఇంకా సేపట్లో ఈ ఫేస్ అవుట్. నో డౌట్, ఇది ఫిక్స్. బావా, నువ్వు ఉల్లిపాయలు కోస్తున్నావా? నేను వద్దన్నాను బాబు, వింటే కదా. పిన్ని ఒక్కరే ఏం చేస్తారులే బామర్ది, అందరూ మేకప్ లో పడి చాలా బిజీ అయిపోయారు కదా. సరే రా, నువ్వు ఆ టమాటాలు కోయ్. ఇదిగో చాక్ తీసుకో. ఇదేం కర్మరా బాబు. మీరిద్దరు లేవండి బాబు, నేను చూసుకుంటాను కదా. పర్లేదులేండి అత్తయ్య, ఉండండి. ఊరికే అన్నాను. పాపం ఎప్పుడో ఒక్కసారిగా వేసుకుంటారు. కోసేస్తానులేండి, మీరు వంట చేసేయండి. బంగారాలు. నిజంగా హాయిగా ఉంది కదత్తయ్య, రిఫ్రెష్ అయినట్టుంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్. చాలా బాగా చేశారు. ఏంటి ఈ పాటకి మంటెక్కి బొబ్బలెక్కిపోయి గగ్గోలు పెడుతుందనుకుంటే సేమ్ ఫీలింగ్ అంటుంది. లోపం ఎక్కడ జరిగిందబ్బా? ఏమైంది పంకజు? మంటగా ఉంది మేడం, మంట. ఈ క్రీమ్ రాసుకున్నానో లేదు, మొహం అంతా మండిపోతుంది. ఒకటే సెగలొచ్చేస్తుంది. తట్టుకోలేకపోతున్నాను. అబ్బా, మంట. వస్తే దిక్కుమాలిందానా, ఇది నీ పనా? మండిపోతుంది. అమ్మా, మంట మంట. మంట. ఇది మీదే కదా? ఆవిడకి పర్లేదనుకుంటానండి. అడగకుండా ఎందుకు తీసుకున్నావు పంకజం? తెలిసినోళ్లే కదా అని అనుకునుంటుంది. నా వల్ల కావట్లేదు అమ్మగారు, మంటెక్కిపోతుంది. మొహం పీక్కి పడేయాలనిపిస్తుంది. ఏదో ఒకటి చేయండి అమ్మగారు. సరే, హాస్పిటల్ కి వెళ్దాం. ఏమండి, త్వరగా కార్ తీయండి. ఈ క్రీమ్ తీసుకెళ్ళండి అక్షర, అది వాడితేనే ఇలా అయిందని చెప్పండి. అమ్మో, అప్పుడు నా భాగోతం బయటపడుతుంది. తీసుకెళ్ళండి అమ్మగారు, త్వరగా తీసుకెళ్ళండి. అక్కర్లేదు పంకజం, నా దగ్గర ఇంకో క్రీమ్ ఉంది, అది రాస్తే తగ్గిపోతుంది. త్వరగా ఇవ్వండి అమ్మా. మంట మంట మంట. రాస్తాను. తగ్గిపోతుందిలే. తగ్గిందా పంకజు? పర్లేదు అమ్మగారు. అయినా ఇవన్నీ నీకెందుకే? ఇంకా అందంగా కనపడాలనుకున్నావా? అప్పు